మీరు లింగంపల్లి నుండి ఏ ఊరికైనా సరే బైక్ పార్సల్ వేయాలనుకుంటే లింగంపల్లి స్టేషన్కి వచ్చి ఇక్కడ పార్సల్ ఆఫీస్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఏ ఊరైతే వెళ్తున్నారో మీరు ఆ జనరల్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి తీసుకొని బైక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆర్సీ అండ్ వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావాలి. మళ్ళీ ఎవరైతే అక్కడ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ. అవన్నీ తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎంత ఛార్జ్ పడిద్దో బేస్డ్ ఆన్ సీసీ లెక్క చూస్తారు. బైక్ 350 సీసీ ఉంటే రేటు వేరే ఉంటుంది, 125 సీసీకి ఇట్లా వేరే ఉంటుంది. అండ్ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పడుతుంది. ఇట్లాగా ఒక ఫామ్ ఇస్తారు. దాంట్లో సెండర్ నేము, సెండర్ అడ్రస్, రిసీవర్ నేమ్, రిసీవర్ అడ్రస్ అండ్ బైక్ వెయిట్ మీకు ఆర్సీలో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ వెయిట్ రాయాలి, బైక్ నెంబర్ రాయాలి, బైక్ మోడలు నేమ్ అది రాసిన తర్వాత ఎన్ని బైక్స్ ఒకటా రెండు వేస్తుంటే కనుక 2 ఫామ్స్ తీసుకోండి. ఒక బైక్ అయితే ఒకటి రాయాలి. అండ్ వాళ్ళు ఇట్లా ఇస్తారు. లింగంపల్లి నుంచి 2 డెస్టినేషన్ అంటే మీరు విజయవాడ అయితే విజయవాడ, లైక్ ఒంగోలు అయితే ఒంగోలు, ఏ ఊరు వేయాలనుకుంటున్నారో ఆ ఊరి నేమ్ రాయండి. ఈ లాస్ట్లో ఎస్సీఆర్ అని రాస్తారు, సౌత్ సెంట్రల్ రైల్వే అని. ఇట్లాగా ఫాము మొత్తం ఫిల్ చేసి ఇక్కడ కౌంటర్ తీసుకోవాలి. మొత్తం పెట్రోల్ వాళ్ళే తీస్తారు. పెట్రోల్ మొత్తం తీసిన తర్వాత ఇట్లాగా పార్సల్ చేయడం స్టార్ట్ అవుతుంది. తీసిన తర్వాత ఇంకొంచెం ఏదన్నా మిగిలితే ఇక్కడ స్క్రూ లూజ్ చేసి మొత్తం అట్లా డ్రాప్ చేసేస్తారు. అంటే కంప్లీట్ జీరో ఉండాలి ట్యాంక్కి. వాళ్ళే చేస్తారు అదంతా. ఇంకేమన్నా పెట్రోల్ మిగిలితే కనుక బాటిల్లోది మీరు ఏదైనా వెహికల్ తెచ్చుకుంటే దాంట్లో పోసుకోండి. లేదంటే ఇంకా బాటిల్ ఏదన్నా ఖాళీది ఉంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఇంట్లో. ఇంకా అక్కడి నుంచి అట్లా గోతాలు తీసుకొస్తారు, ప్యాకింగ్ స్టార్ట్ చేస్తారు. పెట్రోల్ అంతా తీసిన తర్వాత ఇప్పుడే ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి బైక్ని ఆ పైకి తీసుకెళ్ళాలి. దీని మీద వాళ్ళు ఒకసారి చెక్ చేసి నెంబర్ అన్నీ రాస్తారు. అది ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. టీము చెక్ చేసిన తర్వాత పెట్రోల్ తీసారా లేదా అని వాళ్ళు అక్కడ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లాగా స్లిప్స్ ఇస్తారు అన్నట్టు. ఇది ఇక్కడ దీని మీద అతికిస్తారు. ఇప్పుడే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి ఒక స్లిప్ ఇచ్చేశారు. ఈ స్లిప్ని మనం రేపు ఒంగోలులో చూపించాలి. ఒంగోలులో చూపిస్తే మనకేంటంటే బైక్ ఇస్తారు. ఒకవేళ ఇది లేదు అంటే కనుక బైక్ ఇవ్వరు. ఇదే ప్రూఫ్. ఇప్పుడు నారాయణాద్రి బండికి వేస్తామని చెప్పారు. నారాయణాద్రి స్టార్ట్ అయిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది. అండ్ ఒంగోలు రీచ్ అయినాక కూడా మెసేజ్ వస్తుంది. రీచ్ అయిన 6 అవర్స్ వరకు ఫ్రీ. అక్కడే స్టేషన్లో ఉంచుతారు పార్సల్ కౌంటర్స్ దగ్గర. ఆ 6 గంటలు దాటిన తర్వాత ప్రతి అవర్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఒకవేళ రేపు మార్నింగ్ 6కి వచ్చింది అనుకోండి, ఒంగోలు 6కి వస్తే 12 వరకు ఫ్రీ ఉంటుంది. 12 తర్వాత నేను 3కి వెళ్తే కనుక 3 అవర్స్ ఎక్స్ట్రా కాబట్టి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక మీరు వేసేసారు. అక్కడ రిసీవర్స్ మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ స్లిప్? సో అందుకోసమే మీరు ఏం చేయాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే పార్సిల్ వాళ్ళని ఈ స్లిప్ని ఫ్రంట్ కవర్లో పెడతారు. ఫ్రంట్ కవర్ ట్యాంక్ పైన ఉండే కవర్లో పెట్టేసి బండి పంపిస్తారు. అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చెప్తారు పార్సిల్ వాళ్ళకి ట్యాంక్ కవర్లో ఉంది స్లిప్ అని. అప్పుడు వాళ్ళు తీసి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఆధార్ కార్డు మ్యాచ్ అయితే కనుక ఒకసారి కన్ఫర్మేషన్ అంతా చేసుకున్న తర్వాత బండి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఏ ట్రైన్కి వేయాలి అంటే అక్కడ ఆప్షన్స్ ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ ట్రైన్కి మాత్రమే వేస్తారు. ఒకవేళ మీరు ఈరోజు వద్దు రేపు వేయాలి అంటే కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసుకొని వాళ్ళు రేపు వెళ్ళే ట్రైన్కి వేస్తారు, ఈరోజు ఆపుతారు. అయితే లింగంపల్లి నుండి ఒంగోలుకి 323 రూపీస్ పడింది ఛార్జ్. అండ్ 350 రూపీస్ వచ్చేసి ప్యాకింగ్ కాస్ట్ పడింది. ఇంకొక 100 రూపాయలు అక్కడ వాళ్ళు ఉంటారు స్టాఫ్, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదంతా కలిపి అప్రాక్స్ ఒక 700 అండ్ చేంజ్లో అయిపోతుంది. ఒకవేళ మీ బైక్ దాని వాల్యూ ఎంత ఉంటుందో, దాని వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ మీకు వేసే ఛార్జ్ మారుతుంది. సో నా కేసులో 323 రూపీస్ పడింది. ఒకవేళ మీరు మంచి బైక్స్ అయితే కనుక 350 సీసీవి అవి అప్రాక్స్ 1500 నుంచి 2000 వరకు కూడా ఛార్జ్ చేస్తుంది.